ఈరోజైతే చాలా స్పెషల్ టమాటా అండి. ఇంతవరకు ఎక్కడ చూడని టమాటా. మరి దీనికి నేనే పేరు పెడుతున్నాను. ఓకే, అది ఏం టమాటా, దానికి తగ్గట్టు పేరు పెట్టానా లేదా అన్నది నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని అరుదైన విత్తనాలు నేను చూపెట్టగలుగుతా, మీ కమెంట్ రూపంలోనే నేను చూపెట్టగలుగుతా. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు టమాటా చూద్దామా. ఇక్కడ చూడండి, మెల్ల గుత్తి కింద పడిన చూడండి ఎంత బాగున్నాయో. చూస్తున్నారా ఎంత బాగుంది. ఇంతవరకు ఎక్కడా లేని టమాటా అండి. ఇది బొమ్మ టమాటా అని అనుకుంటున్నాను, అని నేను పెడతా అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒకసారి పైకి పట్టండి కొంచెం, చూడండి ఒక్కొక్కటి. అయితే ఇందులో ఒకటి పండు కూడా పండింది, అది కూడా చూపెడతా. చూడండి ఇక్కడ పెట్టండి, చూడండి. అందుకే నేను బొమ్మ టమాటా అన్నాను. అయితే పండింది కదా అని తెప్పమన్నా. ఇంకొక స్టెప్లో కూడా ఇంకొక టమాటా వస్తుంది. చూడండి ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నది టమాటా అనేది. ఎంత బాగుందో. తీసేయండి, మెల్లగా ఇచ్చిపెట్టు. చూసారా ఎంత బాగుందో. ఇట్లాంటి టమాటా ఎప్పుడైనా మీరు చూసారా అన్నది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదండి. అయితే ఇవి ఎప్పుడు కాసినా బంచెస్గా గుత్తులుగా కాస్తున్నాయి. ఇదే ఫస్ట్ టమాటా పండుడు. ఇది మరి దేవుని దయ వల్ల ఎక్కంచెలు వచ్చిందన్నది నాకు కూడా తెలియదు. పిట్టల ద్వారా పడ్డట్టుంది. సూపర్ ఉందండి టమాటా మాత్రం. చూసారు కదా. ఇవే కాకుండా నా దగ్గర చాలా రకాల టమాటాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఒకసారి చూపెడతాను. అవన్నీ హార్వెస్ట్ చేసిన ఆ వీడియో కూడా పెడతాను మీకు. ఒక్కొక్కటి 1/2 కేజీ నుంచి 1/2 కేజీ ఉండే టమాటాలు, చాలా రకాల టమాటాలు ఈరోజు హార్వెస్ట్ అయినాయండి. ఉంటానండి, ఈ వీడియో కూడా త్వరలో చూపెడతా.